ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి తీర్మానం రామాలయ నిర్మాణం నేపథ్యంలో అపోహలు సృష్టించే వారికి టోటల్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతంతో కూడిన సందేశాన్ని ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశం మార్చి 15 నుంచి 17 వరకు నాగపూర్లో జరిగింది. ఈ ప్రతినిధి సభ అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మాన పాఠం ఏంటంటే పుష్య శుక్ల ద్వాదశి యుగాబ్ది 5125 22 జనవరి 2024 నాడు శ్రీరామ జన్మభూమిలో శ్రీరామ్లల్లా విగ్రహ పవిత్ర ఘనమైన ప్రాణప్రతిష్ఠ అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక అపూర్వమైన సువర్ణ ఘట్టం. 100 సంవత్సరాల హిందూ సమాజ అవిశ్రాంత పోరాటం, త్యాగం, గౌరవనీయులైన సాధు సంతులు, దార్శనికుల మార్గదర్శకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు, సమాజంలోని వివిధ వర్గాల సమిష్టి సంకల్పం ఫలితంగా ప్రతిఘటన కాలంలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి సంతృప్తికర పరిష్కారం లభించింది. పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు, మేధావులు, న్యాయ ప్రముఖులు, మీడియా, అమరవీరులైన కరసేవకులు, ప్రభుత్వం, పాలనా యంత్రాంగం సహా ఆందోళనలో పాల్గొన్న మొత్తం హిందూ సమాజాన్ని స్మరించుకోదగిన ఘట్టం ఇది. తమ జీవితంలో ఇంత మాత్రమైన పవిత్రమైన రోజును చూసే ఈ ఉత్కృష్టమైన అవకాశం కలగడం కూడా విశేషంగా ప్రస్తావించదగింది. ఈ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ అఖిల భారతీయ ప్రతినిధి సభ నివాళులర్పిస్తూ పైన పేర్కొన్న ఇతరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది. శ్రీరామ మందిరంలో అభిమంత్రిత అక్షతల వితరణ ప్రచారంలో సమాజమంతా చురుగ్గా పాల్గొంది. లక్షలాది మంది రామభక్తులు అన్ని పట్టణాలు, గ్రామాల్లోని కోట్లాది కుటుంబాలను కలుసుకుని పలకరించారు. జనవరి 22, 2024 కేవలం భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఘనమైన ఉత్సవాలు నిర్వహించారు. చిన్న చిన్న వీధుల్లో, గ్రామాల్లో ఊరేగింపులు వంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, ఇంటింటా దీపోత్సవాలు నిర్వహించి కాషాయ జెండాలను అలంకరించడం, దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలు, ప్రార్థనా వేడుకలు తదితర కార్యక్రమాలు సమాజంలో కొత్త శక్తి నింపాయి. ప్రాణప్రతిష్ఠ నాడు అన్ని విశ్వాసాలు, వర్గాలు, సంప్రదాయాలకు చెందిన సాధు సంతులతో పాటుగా సామాజిక జీవితంలో ధార్మిక, రాజకీయ రంగాలకు చెందిన అగ్రనాయకులు హాజరు కావడాన్ని శ్రీ అయోధ్యధామ్ వీక్షించింది. ఇది శ్రీరాముని విలువల ఆధారంగా సమరసమైన వ్యవస్థీకృతమైన జాతీయ జీవితాన్ని నిర్మించడానికి తగిన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశ జాతీయ పునరుజ్జీవన యుగ ప్రారంభానికి ఒక గొప్ప నాంది కూడా. శ్రీరామ జన్మభూమిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో సమాజం అనుభవించిన పరాయి పాలన, దానిపై వ్యతిరేక పోరాటంలోనూ తలెత్తిన ఆత్మవిశ్వాసలేమి, ఆత్మ విస్మృతి నుండి సమాజం బయటపడుతున్న సంకేతాలు కనిపించాయి. మొత్తం సమాజం హిందుత్వ స్ఫూర్తిలో మునిగి తన స్వీయత్వంని గుర్తించి తదనుగుణంగా జీవించేందుకు సిద్ధపడుతుంది. సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉంటూ సమాజం, దేశం కోసం త్యాగం చేయడానికి మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనకు ప్రేరణిస్తుంది. విశ్వజనీయమైన సర్వకాలాలకు వర్తించే శాశ్వతమైన ఆదర్శాలతో కూడిన ఆయన పాలన ప్రపంచ చరిత్రలోనే రామరాజ్యంగా వాసికెక్కింది. క్షీణిస్తున్న జీవిత విలువలు, మానవుల్లో తగ్గుతున్న సంవేదనశీలత, పెరుగుతున్న విస్తరణవాద, హింస, క్రూరత్వం వంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు యావత్ ప్రపంచం నేటికి అనుసరించదగిన భావన ఈ రామరాజ్య కల్పన. శ్రీరామ మందిర పునర్నిర్మాణ లక్ష్యం అర్థవంతం, సార్థకమయ్యేలా మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని ఆశయాలు మన జీవితంలో నింపుకుని ఆచరించేందుకు మొత్తం సమాజం సంకల్పించుకోవాలని ప్రతినిధి సభ అభిప్రాయపడింది. శ్రీరాముని జీవితంలో ప్రతిఫలించిన త్యాగం, అనురాగం, న్యాయం, శౌర్యం, సద్భావన, నిజాయితీ తదితర శాశ్వత ధార్మిక విలువలను సమాజంలో తిరిగి నింపడం అత్యవసరం. వివిధ రకాల పరస్పర కలహాలు, భేదభావాలను రూపుమాపడం ద్వారా సామరస్యం ఆధారంగా పురుషార్థంతో కూడిన సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన ఆరాధన అవుతుంది. సోదరభావంతో కర్తవ్యనిష్ట, విలువల ఆధారిత జీవనం, సామాజిక న్యాయాన్ని నిర్ధారించే సమర్థవంతమైన భారత్ నిర్మించవలసిందిగా అఖిల భారతీయ ప్రతినిధి సభ భారతీయులందరికీ పిలుపునిచ్చింది. దీని ఆధారంగా సార్వత్రిక సంక్షేమానికి హామీ ఇచ్చే ప్రపంచ క్రమాన్ని పెంపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నటువంటిది వాళ్ళు ఇచ్చిన సందేశం.